ఏదో తేడా కొడుతుంది దేశంలో. మొత్తం దేశమంతా మోడీ గాలి. ఇక మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు. హిస్టరీ మొత్తం మారబోతుంది. ఇప్పటిదాకా 2 సార్లు మాత్రమే ఏ పార్టీని గెలిచింది. మూడోసారి గెలిచిన దాఖలాలు లేవు. ఈసారి బీజేపీ మళ్ళీ సెంట్రల్లో గెలవబోతుంది. మోడీ ప్రధాని కాబోతున్నారన్న సంకేతాలు మనం చూసినాం. 400 సీట్లు ఖచ్చితంగా బీజేపీకి రాబోతున్నాయి. ఇదొక హిస్టరీ అని కూడా ఫస్ట్ నుంచి ఒక చర్చ, ఒక కథ నడిచింది. కానీ తీరా చూస్తే మనకు చాలా ఇండికేషన్స్ బీజేపీకి నెగిటివ్గా కనిపిస్తున్నాయి. ఇది స్టాక్ మార్కెట్ మొత్తం డమాల్ అన్నది, స్టాక్ మార్కెట్ డమాల్ అన్నది అంటే బీజేపీ ఓడిపోతుందన్న సంకేతాలు ఇవి. బీజేపీ ఓడిపోతుందన్న సంకేతాలతోన స్టాక్ మార్కెట్ మొత్తం డమాల్ అన్నది. నిజానికి బీజేపీ గెలిచే అవకాశం ఉంటే స్టాక్ మార్కెట్ ఈరోజు 1,00,000 పెట్టిన వాళ్ళకు 2 లక్షలు వస్తాయి, 2 లక్షలు పెట్టిన వాళ్ళకి 4 లక్షల రూపాయలు వస్తాయి. కానీ ఈ మొత్తం మార్కెట్ అంతా కూడా -4-5% మనకు కనిపిస్తుంది. చివరి వరకు ఏం జరుగుతుందో తెలియదు. దేశవ్యాప్తంగా మొత్తం ఫస్ట్ రౌండ్ పూర్తయ్యేసరికి మొత్తం స్టాక్ మార్కెట్ అంతా కూడా ఎర్రగా రక్త కన్నీరు గారుస్తున్నది. మొత్తం ఎక్కడ చూసినా కూడా అన్ని ఏ షేర్ చూసినా కూడా నెగిటివ్ కనిపిస్తున్నాయి. అదాని షేర్లు మొత్తం కుప్పకూలిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఏదో జరుగుతుంది అన్నట్టుగా మాత్రం చాలా క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకు ఫిగర్లు. ఎన్డీఏ 276, ఎన్డీఏ అంటే బీజేపీ పార్టీ మొత్తంగా 276, ఇండియా 222 చాలా దగ్గరగా కనిపిస్తుంది. నేరో కనిపిస్తుంది. అదర్స్ 21. మనకి ఎక్కడ చూసినా కూడా అట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనకు గుజరాత్ చూస్తే గుజరాత్లో బీజేపీ 22, కాంగ్రెస్ 4. అటు చూస్తే మధ్యప్రదేశ్ 27, కాంగ్రెస్ 2. తర్వాత మహారాష్ట్రలో బీజేపీ 12, కాంగ్రెస్ 7. ఇక్కడ చూస్తే తెలంగాణలో బీజేపీ 9, కాంగ్రెస్ 5. తెలంగాణ కొద్దిగా ఎక్కువ చూపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ కొద్దిగా 34, 7. కానీ చాలా దగ్గర ఫిగర్స్ కనిపిస్తుంది. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ వెనుకంజ అన్న వార్త ఒకటి హల్చల్ చేస్తుంది. నేషనల్ మీడియా అంతా కూడా వారణాసిలో ప్రధాని మోడీ వెనుక పడ్డారన్న అన్నట్టు కనిపిస్తుంది. అసలు ఈ స్టాక్ మార్కెట్ చూస్తే మాత్రం నెక్స్ట్ రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది అనేది కొంత అంచనా వేయచ్చు. నిజానికి బీజేపీ నెగిటివ్ పోల్లోకి పోయినప్పుడు, అంటే బీజేపీ మీద నెగిటివ్ ఓటింగ్ జరిగింది, బీజేపీ గెలిచే అవకాశాలు లేవు అన్న సంకేతాలు వచ్చినప్పుడే ఈ స్టాక్ మార్కెట్ ఇట్లా కనిపిస్తుంది. నిజానికి ఈరోజు స్టాక్ మార్కెట్ మీద చాలామంది ఆశ పెట్టుకుంటున్నారు. ఈరోజు ఎవ్వరు స్టాక్ మార్కెట్లో చూసినా కూడా బీజేపీ గెలిస్తే వాళ్ళ స్టాక్ మార్కెట్లో పండుగ అవుతుంది, లేకపోతే ఈ రక్త కన్నీరు ఇంకా చాలా కలుస్తుంది. ఒకవేళ బీజేపీ కనుక వెళ్ళకపోతే సెంట్రల్లో స్టాక్ మార్కెట్ సంవత్సరంన్నర కోలుకోదు. పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి చేతికి రానికే, లాభం కాదని చెప్పేది, తిరిగి చేతికి రానికే ఈజీగా సంవత్సరంన్నర పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీసం బొటాబొటితోనైనా బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కొంత రిస్కీగా కనిపిస్తుంది, కొంత టెన్షన్గా మనకు కనిపిస్తుంది. ఈ ఫిగర్స్ చాలా టెన్షన్ పెడుతున్నాయి ఈ ఫిగర్స్. ఎందుకంటే యూపీలో సమాజ్వాదీ పార్టీ, అక్కడ స్థానిక పార్టీ ముందంజలో ఉంది. అక్కడ బీజేపీ వెనుకబడిపోయింది. గుజరాత్లో బీజేపీ వెనుకబడినట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఏం జరిగిందో తెలియదు. ఇండియా టీంకు అనూహ్య ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. నిజానికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇండియా టీం అతుకుల బొంతలాగా, లేకపోతే అదేదో ఒక సఖ్యత లేని సంసారంలాగా మనకు కనిపించింది. కానీ ఇండియా టీం కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసినట్టుగా కనిపిస్తుంది. తెలంగాణలో డిఫరెంట్గా ఉంది. తెలంగాణలో మాత్రం బీజేపీ ముందంజలో ఉంది. కానీ ఒక సెంటిమెంట్ ఉంటుంది ఎప్పుడు దేశంలో. మీరు గుర్తుపెట్టుకోండి, మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా మన తెలంగాణలో రిజల్ట్ పాజిటివ్గా ఉంటే సెంట్రల్లో మైనస్ ఉంటుంది, సెంట్రల్లో ప్లస్ ఉంటే తెలంగాణలో మైనస్ ఉంటుంది. బీజేపీకి ఇక ఎక్కువ సీట్లు గెలుస్తున్నాయంటే మొత్తం సెంట్రల్లో మునుగుతున్నట్లు లెక్క పెట్టుకోవాలి మనం. ఇక్కడ బీజేపీ ఎక్కువ సీట్లు డబల్ డిజిట్ వచ్చిందంటే అక్కడ బీజేపీ మునుగుతున్నట్లు లెక్క పెట్టుకోవాలి. నువ్వు మునుగుతుందంటే ఓడిపోతుందని నేను చెప్తలేను సుమా. ఆ 400 సీట్లు అన్నారు కదా, తక్కువ సీట్లు వస్తాయని నేను చెప్పదలుచుకున్నా. ఒకవేళ బీజేపీ కనుక ఇక్కడ మళ్ళీ 3-4 సీట్లు వచ్చినాయి అనుకోండి, మళ్ళీ సెంట్రల్లో మంచి మెజారిటీతోనో మంచి సీట్లతోనో బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్కి ఇక్కడ తక్కువ వస్తే అక్కడ ఎక్కువ వస్తాయి, ఇక్కడ ఎక్కువ వస్తే అక్కడ ఎక్కువ వస్తాయి. ఎప్పుడైనా సరే అంతే, ఒక సిగ్నల్. అది సిగ్నల్ టీవీ ద్వారా చెప్తున్నా నేను. అదొక సిగ్నల్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కాంగ్రెస్లో ఎక్కువ సీట్లు వచ్చినాయంటే అది సెంట్రల్లో మునిగిపోయే కథలాగా మనం చెప్పాలి. ఇక్కడ తక్కువ సీట్లు ఉన్నప్పుడు అక్కడ ఎక్కువ సీట్లు వస్తున్న పార్టీగా అక్కడ మనం చాలాసార్లు చాలా ఎలక్షన్స్ చూసిన ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా. ఇప్పుడు మాత్రం దేశవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు మాత్రం మొత్తం నెగిటివ్ ఇండికేషన్లకు వెళ్ళిపోయినాయి. ఆల్మోస్ట్ బీజేపీ చాలా ఆడికాడికి వస్తాయా, లేకపోతే అసలు బీజేపీకి లేకపోతే కాంగ్రెస్కు ఎవరికి మెజారిటీ రాకుండా పోతుందో కూడా చెప్పలేని సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సెంట్రల్లో హంగ్ వస్తుందేమో అన్న చర్చ ఆల్రెడీ ఉంది. బహుశా ఈ ఫిగర్స్ అన్ని చూసిన తర్వాత నిజంగానే హంగ్ వస్తుందేమో అన్న ఒక ఇంట్రెస్టింగ్గా అయితే మనకు కనిపిస్తుంది. ఈ స్టాక్ మార్కెట్లు ఇట్లా కాదు, ఇవన్నీ బ్లూగా కనిపించినప్పుడు, గ్రీన్గా కనిపించినప్పుడు బీజేపీకి పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ కనిపించినప్పుడు మొత్తం చూడండి. నిఫ్టీ ఎట్లా ఉంది, నిఫ్టీ సిపిఎస్సి, నిఫ్టీ పిఎస్సి బ్యాంకు, నిఫ్టీ ఎనర్జీ మొత్తం అట్లా అయిపోయినాయి. మొత్తం స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు కొంత పాజిటివ్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే అప్పటికి అంత పోస్టల్ బ్యాలెట్ నడుస్తుంది. పోస్టల్ బ్యాలెట్లో కొంత బీజేపీ మంచి మెరుగైన ఫలితాలు కనిపించింది దేశవ్యాప్తంగా కూడా. కానీ నెక్స్ట్ ఫస్ట్ రౌండ్కి పోయేసరికి మొత్తం రక్త కన్నీరు అయిపోయింది. ఈ రక్త కన్నీరు ఎప్పుడు బంద్ అవుతుందో తెలియదు. బీజేపీకి పాజిటివ్ సైన్స్ కనిపిస్తే తప్ప ఈ రక్త కన్నీరు ఇవన్నీ కూడా రెడ్గా ఉన్నాయన్నీ గ్రీన్గా మారే అవకాశం అయితే కనిపిస్తలేదు. చూద్దాం, చాలా ఉత్కంఠగా కనిపిస్తుంది. మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారా కారా, అవుతే ఎన్ని సీట్ల మెజారిటీతో అవుతారనేది చాలా ఇంపార్టెంట్. చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.